హాయ్ హలో నమస్తే. ప్రజెంట్ అయితే ఇంటర్నేషనల్ ఈవెంట్ సంబంధించినటువంటి టీం అయితే మనతో పాటు ఉన్నారు. ఫిబ్రవరి 9న ఎన్టీఆర్ ఆడిటోరియం పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో జరుగుతున్న ఏదైతే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుందో అందుకు సంబంధించినటువంటి టీం మనతో పాటు ఉన్నారు. ఈ ఫెస్టివల్ సంబంధించిన విషయాలన్నింటినీ ఈ టీం ద్వారా మనం అడిగి తెలుసుకుందాము. హాయ్ హాయ్. సో టీం మనతో ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు వాళ్ళ ఇంట్రడక్షన్ ఇస్తారు. ఫస్ట్ సార్, నేను శంషాబాద్ మోడ్ ఆర్గనైజేషన్ అంటే మదర్ లవ్ ఆర్గనైజేషన్ ఫర్ అవేర్నెస్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ అండ్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ 28 years సెలబ్రేషన్స్. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అండ్ టాలెంట్ అవార్డు. ఎందుకంటే మా ఆర్గనైజేషన్ 20 సంవత్సరాల సెలబ్రేషన్లో భాగంగా ప్లస్ వంశీ టీవీ అండ్ సోమిత్ మీడియా వారి సహకారంతో మేము వాళ్ళది కూడా గ్లోబల్ సేవా ఫౌండేషన్ 3 సంవత్సరాలది పూర్తి చేసుకున్న సందర్భంగా 2 సంయుక్తంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా పేద కళాకారులు ఏదైతే ఉన్నారో అందరూ పెద్దవాళ్ళకు గుర్తిస్తారు కాబట్టి ఉన్న వాళ్ళే గుర్తిస్తారు కాబట్టి లేని వాళ్ళు కూడా గుర్తించాలన్న ఉద్దేశంతో పేద కళాకారులకు స్పెషల్గా వాళ్ళ ప్రతిభను గుర్తించి వివిధ రాష్ట్రాలు వివిధ దేశాలని కాకుండా మన హైదరాబాద్ ముఖ్యంగా మన తెలంగాణ వాళ్ళకు ఒక వేదిక ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళకు మనం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అండ్ టాలెంట్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దీనికి మా ఒక జ్యూరీ కమిటీ పనిచేసి ఎవరైతే వాళ్ళు మంచి షార్ట్ ఫిల్మ్స్ కానీ లేకపోతే డాక్యుమెంటరీస్ కానీ మంచిగా మా జ్యూరీ కమిటీ ద్వారా సెలెక్షన్ చేసిన వాళ్ళకు మన అవార్డుల కమిటీ ద్వారా మనం సెలెక్షన్ చేసి వాళ్ళకు అవార్డ్స్ ఇస్తున్నాం. మీరు మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి. హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ వంశీ కృష్ణ, వంశీ టీవీ, వంశీ హోలిస్టిక్ మీకు అందరికీ తెలుసు. సో ఈ రోజు ఏంటంటే మనం ఇంటర్నేషనల్ రేపు జరగబోయే ఈ నెల 9వ తారీఖు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అనే మహా పండగ అనమాట. మనకు సంక్రాంతి ఇంకా సంక్రాంతి కంటిన్యూ అవుతుంది, మహా పండగ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది. సో కళాకారులకి అందరు కూడా ఇది ఒక మంచి వేదిక, మీ యొక్క టాలెంట్ని కూడా ప్రదర్శించడానికి కూడా మంచి వేదిక అనమాట. సో 9వ తారీఖు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఏంటంటే ఎంతో మంది ప్రముఖులు విచ్చేస్తున్నారు. ఈవెన్ అన్ని రంగాల నుంచి, సినీ రంగమే కాకుండా అన్ని రంగాల నుంచి కూడా ఇతర రంగాల నుంచి కూడా ఎంతో మంది ప్రముఖులు అటెండ్ అవుతున్నారు. సో మా టీం అనేది చాలా యాక్టివ్గా గత 3 నెలల నుంచి టీం అందరూ చూస్తున్నారు కదా. సో మా టీం అందరూ కూడా చాలా కష్టపడి చాలా ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మనతో బ్రాండ్ అంబాసిడర్ మీను సింగ్ గారు ఉన్నారు. మీను సింగ్ గారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ మ్యామ్. Good evening. My name is Meenu Singh. I'm the brand ambassador of this event, International Film Festival Award 2025. And I'm welcoming you all on the behalf of our team to join us on 9th of February in NTR Auditorium, Hyderabad. Thank you. నెక్స్ట్ మన మిసెస్ తెలంగాణ గారు మనతో పాటు ఉన్నారు. మీరు మీ ఫీలింగ్ ఎలా ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండి? అందరికీ నమస్కారం. నేను మీ మిసెస్ తెలంగాణ ప్రియాంకని. మన హైదరాబాద్లో ఈ మంత్ 9th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అండ్ టాలెంట్ అవార్డు చాలా ఘనంగా జరుగుతుంది. సో దానికి నేను కూడా వస్తున్నాను అండ్ మీరు కూడా వచ్చి ఈ విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. రైట్ సార్, మోడ్ ఫౌండేషన్ గురించి మీరు చెప్పారు. సో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఓకే, బట్ మోడ్ ఫౌండేషన్ ఏం చేస్తుంది, ఎన్ని సంవత్సరాల నుండి ఇది వర్క్ చేస్తుంది, మీరు చేసే ముఖ్య కార్యక్రమాలు ఏంటి? సార్, నేను 28 years బ్యాక్ స్టార్ట్ చేశాను. దీనికి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణలో ముఖ్యంగా నేను స్టార్ట్ చేసినప్పుడు గ్రామీణ ప్రాంతంలో నేను ఒక ఆర్ఎంపీ వైద్యునిగా సైకిల్పై తిరుగుతున్నప్పుడు కనీస రోడ్లు లేవు, కనీస వసతులు లేవు, ఒక ఆరోగ్య పరిస్థితి చూసి ఒక హాస్పిటల్స్ లేవు, లేకపోతే ఒక మహిళలు అనేది బహిర్భూమికి కూడా వెళ్ళే పరిస్థితి అనేది రోడ్ మీదనే ఉంటుండే. అయితే వీళ్ళకి నేను ఏం చేయాలంటే నేను ఫైనాన్షియల్ కూడా నాకేం లేకుండా కాబట్టి సరే వీళ్ళకి ఏదైనా చేయాలనే ఉద్దేశంగా అంత ఉన్న వాళ్ళే ఆర్గనైజేషన్ రన్నింగ్ చేయాలా, లేని వాళ్ళు చేయలేమా, ఎలా చేయాలి అనేది నేను దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి 25 సంవత్సరాల క్రితం నేను స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు నాకు ఏమీ అంటే అవగాహన లేని పరిస్థితిలో ఉన్న జనాలకు నా అవగాహన కల్పిస్తున్నాయి. ఇప్పుడు కొన్ని వేల మంది కూడా దాంట్లో కూడా మార్పు తీసుకొచ్చినాం. సార్, మీరు ఇంత ముందుకు పేద కళాకారులు అని చెప్పేసి లేవనెత్తారు కదా, అంటే కళాకారులు కళా ప్రతిభ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పేద రిచ్ అని చెప్పేసి 2 వర్గాలుగా ఏమైనా డివైడ్ అయి ఉన్నాయా? సార్, ఇప్పుడు పేదవాళ్ళు అనేది మనం అనుకుంటున్నాం పేదవాళ్ళు కూడా పెద్దవాళ్ళు అనేది నేను చూపిస్తున్నా. ఎలాగా అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి ఎవరైనా గుర్తిస్తారు సార్. ఇప్పుడు ఒక ఉదాహరణ మనం చూస్తూ ఉన్నాం, పేపర్లో టీవీలో చూస్తూ ఉన్నాం. పెద్దవాళ్ళకి ఎవరైనా సార్ నమస్తే అంటే రెస్పెక్ట్ సార్ అంటే పేదవానికి ఎవరు ఇస్తారు రెస్పెక్ట్? ఆ పేదవానికి ఇచ్చే రెస్పెక్ట్లోనే భాగంగా నేను పనిచేస్తాను. అంటే పెద్దవాళ్ళు అనే కళాకారులు ఉంటారు కదండి. ఇప్పుడు మనకు మంగ్లీ ఉన్నారు. మంగ్లీ ఒక లంబాడి కుటుంబం నుండి పేదవాళ్ళ నుండి వచ్చారు. ఆమెకు అయినా రికగ్నైజ్ ఇచ్చారు కదా టాలెంట్ తో. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఎలా డివైడ్ చేస్తున్నారు వాళ్ళని? సార్, వాళ్ళ కళలు
వాళ్ళు డెవలప్ అయ్యారు. కానీ ఆమె కూడా మంగ్లీ మేడం గారు కూడా మనలాంటి వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి కదా. బైక్ తీసుకురావాలన్నది వేరు, మీరు డివైడ్ చేస్తారు కదా, విభజన విధిస్తున్నారు కదా. పేద కళాకారులు అంటే పేదవాళ్ళు అందరూ ఉంటారు కళాకారులు. అవును, విభజన ఎందుకు తీసుకొస్తున్నారు అనేది విభజన కాదు సార్. డెవలప్ అయిన వాళ్ళు ఎలా డెవలప్ అవుతారు కాబట్టి డెవలప్ అయిన వాళ్ళకి ఒక వేదిక ఇద్దామని ప్రయత్నం, చిరు ప్రయత్నం. కళాకారులందరికీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారని ఆయన ఉద్దేశం. కళాకారులందరికీ ఒక మంచి ఒక కళాకారులు కళాకారులందరికీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు. కానీ మీ స్పీచ్ లో మొత్తము ఎక్కడ చూసినా పేద కళాకారులకి అని చెప్పి మీరు మెన్షన్ చేస్తున్నారు. సో కళలో పేద సార్, కళలో పేద అనేది కాదు సార్. నేను చెప్పేది ఏంటంటే ఉదాహరణ, కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దాని వల్ల ప్రోత్సాహం అనేది వస్తుంది. సో అటువంటిదే కాకుండా కళా ప్రతిభ అనేది పేద ఇది పక్కన పెట్టండి, కళా ప్రతిభది అనే ఉన్న వాళ్ళకి ఎటువంటి వాళ్ళకైనా మేము ఎప్పుడు మా సంస్థల ద్వారా రెడీగా ఉంటాం. వాళ్ళకి కళని బయటకు తీసుకురావడానికి, వాళ్ళ కళలు అనేది బయట 10 మందికి తెలియజేసే బాధ్యత మేము తీసుకుంటాం, మా సంస్థ తీసుకుంటాం. అంటే సార్ ఇప్పుడు మీరు ఏదైతే ప్లాట్ఫామ్ అన్నారో, ఇప్పుడు మీరు ఇచ్చే అవార్డ్ ఫంక్షన్ అనేది ఒక వేదిక, ఓకే, దానికి మేము ఒప్పుకుంటాం, అప్రిషియేషన్ ఇవ్వడం అనేది ఓకే. కానీ ఈ అవార్డు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏ రకమైన ప్రోత్సాహం లభిస్తుంది? అంటే అవార్డు తీసుకున్నందుకు ఏమన్నా ఆఫర్స్ వస్తాయంటారా? రైట్, మీరు అడిగింది మంచి ప్రశ్న అండి. సో ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్, సపోజ్ ఎంతో మంది కళాకారులు బయట వాళ్ళ ప్రదర్శనలు, ఇటువంటి వేదిక అనేది ఎంతో మంది పెద్ద మనుషులు, సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు కానీ కళలో ఏ రంగం నుంచి నిపుణులు అయిన వారు ఉంటారు. వాళ్ళకి సపోజ్ ఏదో సంథింగ్ కొంతమంది మిస్ అవుతారు. ఇలాంటి కళా వేదికలు వాళ్ళ కనెక్టింగ్. సో యాక్చువల్ మనం బిజినెస్ మీట్ అనకూడదు, కానీ ఈ సందర్భం అనేది వాళ్ళ దృష్టిలో పడతారు. అలాగే ఏంటంటే కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి కూడా అవకాశాలు ఇంకా వచ్చే అవకాశం అనేది మన ప్లాట్ఫామ్, మన ఈవెంట్స్ లాంటివి క్రియేట్ చేస్తాం. రైట్. ఇంకోటి, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అంటే ఒక అంతర్జాతీయంగా ఉన్నటువంటి అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉందా? కేవలం తెలంగాణలో నిర్వహిస్తున్నాం కాబట్టి తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అని చెప్పేసి మన ఇన్వాల్వ్మెంట్ ఉందా? మంచి క్వశ్చన్ అండి. సో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనేది ప్రెసెంట్ మనకి తెలంగాణలో మనకు ఈవెంట్ అనేది తెలంగాణలో జరుగుతుంది. తెలంగాణ ఆంధ్ర అనే డివిజన్ లేదు, దేశవ్యాప్తం ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడమే మా ఉద్దేశం. అంటే ఇది ఫస్ట్ ఫిలిం ఫెస్టివల్ లో మీరు చేసేది, ఇంతకుముందు ఇంకా ఏమైనా చేశారా? ఓకే సార్, మేమేంటంటే గత ఎన్నో రకాల ఈవెంట్లు, ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ ఈవెంట్లు కానీ, లేదంటే డాక్టర్ ఈవెంట్స్ కానీ, సర్వీస్ ఈవెంట్స్ కానీ ఎన్నో రకాలు చేసాం. ఫిలిం ఫెస్టివల్ అనేది ఏంటంటే ఎక్కడ చూసినా, ఏ మూల చూసినా, ఎక్కడ చూసినా కళాకారుడు అనేవాడు ఉంటున్నాడు. వాళ్ళందరికీ కూడా ఓ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని ఈ ఫిలిం ఫెస్టివల్ అనేది మా ఈవెంట్ లో ఇదొక పార్ట్ ఈవెంట్. ఇప్పుడు జరిగేది మటుకు ఫిలిం ఫెస్టివల్ ఫస్ట్ ఈవెంట్ అండి. ఫస్ట్ ఈవెంట్ ఎస్. మీరు ఫస్ట్ ఈవెంటే చేస్తున్నారు కదా, సో ఎలాంటి జ్యూరీని తీసుకున్నారు? ఎలాంటి మెంబర్స్, ఏ రంగాల నుండి జ్యూరీ మెంబర్స్ ని తీసుకున్నారు? ఎంతమంది ఉన్నారు జ్యూరీ మెంబర్స్? మీరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అన్నారు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అంటే అన్ని లాంగ్వేజ్ సంబంధించిన ఫిలిమ్స్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అని అర్థం. రైట్ రైట్. సో అన్ని లాంగ్వేజెస్ సంబంధించి యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ జ్యూరీ మెంబర్స్ కి ఉన్న అర్హతలు ఏంటి? అలాంటి వాళ్ళని మీరు తీసుకున్నారు. రైట్. సో ఇందులో ఏంటంటే యాక్చువల్లీ మనం ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేసాం, కానీ ఇది పెద్దగా అయింది. సో మనం చేసే కృషి వల్ల కానీ, పబ్లిక్ ఉన్న అండర్స్టాండింగ్ వల్ల కానీ, దీనివల్ల ఒక 7 మెంబర్స్ జ్యూరీ కమిటీ ఉన్నారు సార్. ఈ జ్యూరీ కమిటీలో ఏంటంటే ఓన్లీ సినిమా రంగం కాదు, ఇప్పుడు ఏంటంటే కొన్ని రంగాల్లో కొన్ని ఫీల్డ్ తెలిసిన వాళ్ళు కూడా, ఇప్పుడు వేరే డాక్టర్ వృత్తి ఉండొచ్చు, ఆయనకి సినిమా కళ గురించి అండర్స్టాండింగ్ ఉండొచ్చు. అలాంటి వారిని కూడా కొంతమందిని ఇన్వాల్వ్ చేసి, సో ఇంచుమించుగా 7 మెంబర్స్ జ్యూరీ కమిటీ కూడా మనకు చాలా మంది జ్యూరీ కమిటీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు మనకు ఎలా ఉంటుంది, ఎంట్రీ ఏదో ఒక రాత్రి పంపిస్తారు మెయిల్, తర్వాత ఏమైంది సార్ అని వాళ్ళు ఇంట్రెస్ట్ కొద్ది అడుగుతుంటారు. కానీ మన జ్యూరీ కమిటీ కూడా ఎంతో ఓపికతో చూసి చెక్ చేసి ఇది ఓకే అండి, ఇది మంచి ఫిలిము, మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిము అని చెప్పి మనకు సజెస్ట్ చేసేవాళ్ళు. ఇంచుమించుగా 7 రకాల ఫీల్డ్ నుంచి కూడా మనం తీసుకున్నాం అనమాట. వాళ్ళందరూ సెలెక్ట్ చేసిన తర్వాతే ఈ యొక్క ఈవెంట్ అనేది మనం పర్ఫెక్ట్ అయిన తర్వాతనే చేస్తున్నాం. రైట్. ఓకే, మీరు మెసేజ్ ఓరియంటెడ్ అని ఒక టాపిక్ చెప్తారండి. రైట్. సో మీరు ఇచ్చే అవార్డులు మెసేజ్ ఓరియంటెడ్ అని, ఎక్కువ శాతం మెసేజ్ ఓరియంటెడ్. ఓకే, ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ ఉంది. గత సంవత్సరం నేషనల్ అవార్డు వచ్చింది, పుష్ప 2 సినిమాకి యాక్టర్ కి వచ్చింది, అల్లు అర్జున్. అది మెసేజ్ ఓరియంటెడ్ కాదు. సో అలాంటి దానికి మీరు ఎలా చూస్తున్నారు? సో మీరు అన్నది కరెక్ట్ అయిన పాయింట్. ఇక్కడ మనం ఏంటంటే పుష్ప 2 అనేది అదొక సంస్థ, దాని గురించి నేను మాట్లాడను. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్, చిన్న ఉదాహరణ, మేము చూసిన మా యొక్క జ్యూరీ కమిటీ కానీ మేమేం అంటే మా యొక్క సజెషన్ కూడా వాళ్ళు అడుగుతారు కాబట్టి ఏ రకంగా తీసుకోవాలి, ఎవరిని ప్రిఫర్ చేయాలని అడుగుతారు కాబట్టి మేమేంటంటే ఈ యొక్క మెసేజ్ ఓరియంటెడ్ చిత్ర ఇన్స్పిరేషన్ అయ్యేవి ఎక్కువ శాతం పబ్లిక్ లో ఎన్నో రకాల నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఈవెన్ యూత్ పరంగా కానీ రకరకాల పరంగా
నెగిటివ్ ఆస్పెక్ట్స్ కి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ఇక్కడే ఒక చిన్న ఇది ఉందండి. రైట్. ఇంతకు ముందు గత సంవత్సరం 10 దశాబ్దం క్రితం అయితే అది కమర్షియల్ హిట్ అయినా కాకుండా అవార్డ్ అనేది మెసేజ్ ఓరియంటెడ్ ఉంటే మంచి కంటెంట్ ఉంటే ఇచ్చేవాళ్ళు. కానీ గత దశాబ్ద కాలంగా ఏమైపోయిందంటే కమర్షియల్ హిట్ అయితేనే వాటికి అవార్డ్స్ ఇస్తున్నారు. సో మీరు ఇచ్చే సినిమాలు కూడా కమర్షియల్ గా ఉన్నవి ఇస్తున్నారా, లేదంటే ఓన్లీ మెసేజ్ ఓరియంటెడ్ సార్? మేము ఇచ్చే దాంట్లో ఎక్కువ శాతం మెసేజ్, అంటే ఎక్కువ శాతం అంటే అనదు, మాక్సిమం చాలా వరకు ఏంటంటే మెసేజ్ ఓరియంటెడ్. ఎందుకంటే మెసేజ్ ఓరియంటెడ్ ఇప్పుడు 100 చిత్రాల్లో అన్ని కూడా 100 మెసేజ్ ఉండవు కదా. కొన్ని చిత్రాలు కంటెంట్ ఉంది, ఇంపార్టెంట్ ఉంది, పబ్లిక్ కి యూజ్ అవుతుంది. సపోజ్ మెసేజే కాకుండా ఇంకా రకరకాలుగా కూడా యూజ్ అవుతుంది. అది చూసిన ద్వారా సినిమా ఒక మంచి ఇన్స్పిరేషన్. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూత్ మొబైల్స్ వల్ల ఎడిక్ట్ అవుతుంది, దాని గురించి ఒక మంచి షార్ట్ ఫిల్మ్ అయినా కూడా ఎంకరేజ్ చేసాం. ఎడిక్ట్ అవ్వద్దు, దానికి ఏం చేయాలని ఒక మెసేజ్, అది ఒక రకం మెసేజ్. ఇలా రకరకాల డివిజన్స్ నుంచి రకరకాల మెసేజ్ అంటే పబ్లిక్ ఉపయోగపడే కొన్ని సినిమాల మెసేజ్ తో పాటు కూడా ప్రిఫర్ చేసాం. ఈ మంచి చేసేవి ఏవైనా కూడా మేము ప్రిఫర్ చేసాం సార్. పబ్లిక్ కి డిస్టర్బ్ లేకుండా మంచి చేయాలని ఉద్దేశంతో తీసిన మంచి మెసేజ్ కానీ ఎనీథింగ్ మంచి అనేది ఇంజెక్ట్ చేసే వాటికి మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాం సార్. అంటే ఇప్పటి వరకు ఎన్ని ఎంట్రీస్ వచ్చాయి, దాంట్లో మీరు ఎన్ని నామినేట్ చేశారు సార్? ఇప్పటి వరకు ఇంచుమించుగా 150 ఎంట్రీస్, యాక్చువల్లీ 150+ వచ్చింది. కానీ ఏంటంటే అందులో మేము స్క్రూటనైజ్ చేసి ఇంపార్టెంట్ సెలెక్ట్ చేసి అన్ని చేసి ఇంచుమించుగా 100 లోపు అనేది మనం ఎంకరేజ్ చేస్తున్నాం సార్. మిగతా వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఏదో 100 మందిని ఎక్కించేసి ప్లాట్ఫామ్ మీద పెట్టాలనే ఉద్దేశం కాదు. ఒక కళాకారుడు అది ఎక్కడ అవనండి, ఏ దేశం అవనండి, ఎక్కడ అవనండి, ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసి కొత్త వాళ్ళకు కూడా ఈ సినిమా చూసి, సపోజ్ మీకు సమ్ ఎగ్జాంపుల్, ఈ రోజు పాత యాక్టర్లు కూడా మీడియా ముందుకు వస్తున్నారు. రామనుకున్న వాళ్ళు కూడా పాత సినిమాలు కానీ ఎన్ని సినిమాలు ఎందుకు మీడియా ముందుకు వస్తున్నారు? జనాలు మర్చిపోకుండా వాళ్ళు ఒక గైడ్ లాగా, కొత్త వాళ్ళకు ఒక గైడ్ లాగా కూడా సజెస్ట్ చేయడానికి వస్తున్నారు. సో మా ఉద్దేశం ఏంటంటే, సో మేము ఇంచుమించుగా ఒక 100 లోపు అనేది సెలెక్ట్ చేసాం. అవి కూడా అన్ని పర్ఫెక్ట్ పిక్చర్స్ అనేవి సెలెక్ట్ చేసాం. ఇంకొకటి, మీరు జ్యూరీ మెంబర్స్ 7 మెంబర్స్ అన్నారు. మీకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వస్తాయి. ఈ 7 మందికి ఆ లాంగ్వేజెస్ చూసి అర్థం చేసుకున్నది ఉందా? రైట్. సో ఈసారి ఏంటంటే మనం ఇంటర్నేషనల్లో మనకి ఏంటంటే కొన్ని అమెరికా, ఒరిస్సా ఇవన్నీ దేశాల నుంచి వచ్చాయి. సో మనం సెలెక్ట్ చేసిన వాళ్ళకి లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళు, అంటే అన్ని లాంగ్వేజెస్ కాదు, సపోజ్ కొన్ని లాంగ్వేజెస్ రాలేదు, ఆ లాంగ్వేజ్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా అక్కడ మనకి టీంలో కూడా ఈ కళాకారులు అన్ని దేశాల నుంచి ఉన్నారు. బాగా సీనియర్ మోస్ట్, వాళ్ళ పేర్లు మేము మెన్షన్ చేయలేము. సో వాళ్ళ ద్వారా కూడా అడిగి ఇది ఎలాగుందండి మూవీ, ఇది ఒకసారి మాకు కొంచెం లాంగ్వేజ్ అనేది ఉంది, ఎందుకంటే ఎన్నో లాంగ్వేజెస్ ఉన్నాయి. సో అన్ని లాంగ్వేజ్లు అందరికీ రావాలని లేదు కాబట్టి వాళ్ళని మనం పర్సనల్ గా బయటకు రాకుండా వాళ్ళని చేసి ఓకే అనిపిస్తేనే అప్పుడు మనం అఫీషియల్ గా మీడియా ముందు అనౌన్స్ చేసాం. సో వంశీ గారు, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అంటే బాగా ఖర్చుతో కూడుకున్నది. సో ఈ ఖర్చు డబ్బు ఎక్కడికి వస్తుంది? మీకు ప్రభుత్వం నుండి ఏమన్నా సహాయం అందుతుందా? సార్, ఇంటర్నేషనల్ మీరు అన్నది కరెక్ట్ పాయింట్, ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. సో దీనికి ఏంటంటే ఇక్కడ మనం జనరల్ గా ఒక చిన్న రిజిస్ట్రేషన్ నామినేషన్ ఫీజు అనేది పెడతాము, ఎందుకంటే ఖర్చులన్నీ ఉంటాయి కాబట్టి. సపోజ్ ఇది సరిపోదు, నిజం చెప్పాలంటే ఈ అమౌంట్ అనేది ఒక సపోర్ట్, ఒక పార్ట్ అనమాట. 100లో ఒక 10% 20% మిగతా అమౌంట్ అంటే మాకు ఇతర ఎన్జిఓ ఆర్గనైజేషన్లు ఉన్నాయి, దాని నుంచి ఫండ్ తీసుకుని ఇందులో పెడతాం. అంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఒక కాంట్రవర్సీ వస్తుందండి. చెప్పండి సార్. ఎన్జిఓ ఆర్గనైజేషన్ కొన్ని కార్యక్రమాలు చేయడానికి వస్తుంది, ఇలాంటి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ వచ్చి డబ్బులు దుబారా చేయడానికి కోసం కాదు కదా? కాదండి, ఇక్కడ మేము కళాకారుని ఎంకరేజ్ చేస్తున్నాం కదా సార్. పేరు ఇంటర్నేషనల్ ఫెస్టివల్, బట్ అల్టిమేట్ ఏంటంటే మన కళాకారుడికి ఒక వేదిక అనేది క్రియేట్ చేస్తాం. మీరు అది ఆ కోణంలో ఆలోచించండి. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ని పెద్దగా చూడండి, కానీ మీరు ఒక పెద్దగా చూడండి, కానీ ఏంటంటే అందులో మా మనస్సులో ఉన్న ఆంతర్యాన్ని కూడా ఒకసారి గ్రహించండి. మేము చూసే దృష్టి అంతా ఒకటి, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, నేషనల్ ఫిలిం ఫెస్టివల్, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర అని కాదు. మేము చూసేది ఏంటంటే కళాకారుడు, మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్, వాళ్ళ ఒక ప్రతిభకి వేదిక కలిగిస్తున్నాం, వేదిక అనేది వాళ్ళకి హెల్ప్ అవ్వాలి, అది మా ఉద్దేశం. నేను ఇంతకుముందు అడిగిన క్వశ్చన్లో మీరు ప్రభుత్వం నుండి మీకు ఏమైనా సహాయం ఉందా అని అడిగాను సార్. ప్రభుత్వం నుండి అంటే మాది ప్రయత్నం అనేది చేస్తున్నాం. మాకు ఇన్ ఫ్యూచర్ లో ప్రభుత్వం నుంచి కూడా కొంత సహాయ సహకారాలు లభిస్తే ఇంకా ఉధృతంగా, ఇప్పుడు సపోజ్ 100 మందికి ఇస్తున్నాం, మా పరిధిని బట్టి ఇంకా 200 నుంచి 300 నుంచి అలా పెంచుకుంటాం. అది మా అంటే అవార్డ్ ఫంక్షన్ అనేది ఒక 100 మందికి అయితే ఒకసారి ఇవ్వరు కదా. ఇప్పుడు మీకు 150 ఎంట్రీస్ వచ్చాయి, 150 ఎంట్రీస్ లో జనరల్ గా ఇస్తే ఒక 10 మందికి 20 మందికి ఇవ్వాలి జనరల్ గా. సో మీరు 100 మందిని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? సో మీరే అన్నారు కదండి, ఇది ఇంటర్నేషనల్ అన్నారు కదా, ఇంటర్నేషనల్ అన్నారు కదా. సో ఈ వేదిక అనేది పెద్ద, మా కళాకారులు, సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు కూడా అందరూ వస్తున్నారు. సో వేదిక పెద్దగా ఉండాలి. ఇంకోటి సార్, ఇంకో ముఖ్య ఉద్దేశం మీరు అన్నారు చూసారు, ఈ వేదికలో సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఓన్లీ మన అవార్డు కార్యక్రమమే కాదండి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, ఈ రోజు యువత ఎగ్జాంపుల్, మెయిన్ ఉద్దేశం కూడా ఇంకో ఉద్దేశం ఉందండి. ఈరోజు పత్రికాముఖంగా చెప్తున్నాను, యువత
ఎంతో మంది యువత వాళ్ళ చదువులు ఉద్యోగాలు మానేసుకుని సినిమా రంగంలోకి వస్తున్నారు. మేము ఒకటే మెసేజ్ ఇస్తున్నాం, మీ వృత్తి మీరు చేసుకోండి, కళని మానద్దు, కళని అభిమానిస్తూనే మేము వృత్తి చేసుకుంటా సినిమా వృత్తిని చేసుకోండి అని చెప్తున్నాం. ఇలాంటి మెసేజ్ చెప్పేవాళ్ళు సీనియర్లు బోల్డ్ ఎంతమంది మనకి ఎంతో మంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ ను కూడా మనకు వేదిక కళ చేయాలి. ఇప్పుడు మీడియా ద్వారా ఇవి వీడియోలు అంటే కొంతవరకు చూస్తారు, వేదిక ద్వారా అవార్డు ఫంక్షనే కాదు సార్, ఈ రోజు మన అవార్డుకి వచ్చిన వాళ్ళకి ఎంతో ఒక నాలెడ్జ్ కూడా తీసుకెళ్తారు. సో అది నేను గ్యారంటీగా చెప్తాను, ఎంతో కొంత సీనియర్ యొక్క నాలెడ్జ్ అనేది గ్రాస్ప్ చేస్తారు. మెయిన్ ఉద్దేశం కూడా అది కూడా ఉంది సార్. ఈ సందర్భంలో ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నాను. ఈరోజు మన మిత్రులారా, సినీ ప్రేమికులారా, మీ యొక్క ఆశయాన్ని, మీ యొక్క ప్యాషన్ని, మీ యొక్క ఇంట్రెస్ట్ని నేను కాదంటలేదు. మీరు ఏంటంటే వృత్తి చేసుకోండి, ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తి చేసుకుంటే ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే నాకు ఎన్నో సందర్భాలు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తుంటాయి, సార్ ఫిలిం నగర్లో మీకు ఫిలిం ఛాంబర్ కూడా సినిమాలు తీసిన వాళ్ళందరికీ కూడా అక్కడ గైడ్ చేస్తారనమాట. వెళ్ళేటప్పుడు సెన్సార్ అంతా అయిన తర్వాత వాళ్ళు కూడా చెప్పేది నేను చెప్పింది వాళ్ళు కూడా చెప్తారు, వద్దురా బాబు మీరు ఇది ఫీల్డ్ ఇది అదని చెప్తున్నారు. వద్దురా బాబు అంటే మన వాళ్ళందరూ ఇని జనరల్ గా వాళ్ళు చెప్తా ఉంటారని దిగుతారు. ఆ దిగిన తర్వాత ఎంతో మంది పరిస్థితి నాకు చెప్తా ఉంటారు. సో నేను చెప్పేది ఒకటే, దీపం ఉండగానే మన సామెత ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు మీ వృత్తి చేసుకోండి, మీ ప్యాషన్ కూడా మానుకోవద్దు. కేవలం ప్యాషన్ నమ్ముకుని వృత్తిని వదిలేయద్దు. వృత్తి ప్యాషన్ రెండు కూడా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. వంశీ గారు, నాకు మరో క్వశ్చన్. ఇప్పుడు ఇంత నామినేషన్స్ 150+ వచ్చాయన్నారు కదా, వాటిలో మీరు నామినేట్ చేసే ప్రక్రియలో ఏమైనా తప్పిదాలు ఏమైనా జరుగుతున్నాయా? ఒకవేళ జరిగితే మీరు ఎటువంటి కట్టడి చేస్తారు, ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? రైట్. సో మిత్రులారా, ఇంకొకటి, మనం చేసే ఈవెంట్కి బాగా ప్రచారణ అనేది జరిగింది. మనం చేసే దాంట్లో నిజాయితీగా చేస్తున్నాం కాబట్టి పబ్లిక్ నుంచి కూడా బాగా మనకి అందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ కొంతమంది ఏంటంటే మనం ఎక్కడ మంచి ఉందో చెడు ముందు వస్తుంది అన్నట్టు కొంతమంది మా ప్రచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సో ఎగ్జాంపుల్, ఒక ఆర్గనైజేషన్ ఒక సంస్థ ద్వారా క్రియేట్ చేసిన కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇవి కానీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక ఆర్గనైజేషన్ త్రూ ద్వారా వెళ్ళాలి. దాని మీద కొన్ని చేస్తున్నారు. అది చాలా తప్పది. నేను మీ గురించి, మీ అందరి గురించి, మనందరి గురించి అందరికి చేయాలని నేను ముందుకు వచ్చాను. సో సినిమా రంగం అనేది ఒక మంచి రంగం అని తెలియజేద్దాం నేను దిగాను. కాబట్టి మీరు ఇటువంటిది ఏమైనా ఉంది, సపోజ్ మీరు మార్చుకోవాలి, చెయ్యాలి, ఏదైనా కావాలి మమ్మల్ని సలహాలు అండి, మా ఓల్డ్ టీమ్ మెంబర్స్ని అడిగి మేము చేస్తాం. అంతే తప్ప ఫ్లైయర్లు కానీ, మా డిజైనింగ్ కానీ, మా యొక్క సంస్థకు సంబంధించిన ఏ ఒక్క అడ్వర్టైజ్మెంట్ లో కానీ ఇతర ఇన్ఫర్మేషన్ చేసిన చట్టపరంగా బాధ్యత వహించిన కంపల్సరీ చట్టపరంగా బాధ్యత వహించాల్సి వస్తుంది. అది ఒకసారి అర్థం చేసుకోండి. నేను మంచి కాజ్ గురించి వెళ్తున్నాను, మంచి జరుగుతుంది కాబట్టి చెడు వస్తుంది, కానీ అల్టిమేట్ గా నేనే విజయం సాధిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళది చెడు, నాది మంచి. కాబట్టి మా యొక్క సినిమా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ యొక్క డిజైనింగ్స్ కానీ, వీడియోలు కానీ, ఫ్లైయర్లు కానీ దుర్వినియోగపరచొద్దు. 10 మందికి ఉపయోగపడే మంచిది వెళ్తాం. అందరూ కలిపి వెళ్దాం. బ్రదర్స్, మీకు ఏమైనా ఉంటే మమ్మల్ని అడగండి. మమ్మల్ని అడిగి మేము కాదంటే మీరు ఏం చేస్తారో చెయ్యండి. మేము చేయడానికి రెడీగా ఉన్నాం. ఇది కావాలని చెప్పండి, మేము చేస్తాం. మా తోచినంత, మా పరిధిలో ఉన్నది చెప్తాం. మాకు అదేదో కావాలంటే కదా, మా పరిధిలో ఉన్నదైతే మేము చేయగలం. ఇది ఒక సభాముఖంగా తెలియజేస్తున్నాం. రైట్. For electing as brand ambassador of this event, how you are feeling? It's a very nice experience working with the team, very good team, and I'm really excited for this event. And lots of good people around me and very talented people. I'm very fortunate to working with them. Thank you. సో ఇది మీ మొదటి అడుగు అని చెప్పారు కదా, సినిమా రంగంలో మీరు ఇచ్చే అవార్డు మొదటి అడుగు. సో ఇది ఎవ్రీ ఇయర్ ఇద్దాం అనుకుంటున్నారా, 6 నెలలకి ఇస్తా ఉన్నారు, ఎంత డ్యూరేషన్ పెట్టుకుంటున్నారు, ఎలా ఇద్దాం అనుకుంటున్నారు, ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సో మిత్రులారా, యాక్చువల్లీ ఏంటంటే ఈ సినిమా రంగం చాలా మంది ఇంకోటి క్వశ్చన్ అడిగారు, మన వాళ్ళు అడగపోయినా కూడా. మీరు వేరే డాక్టర్, ప్రొఫెషనల్, హోలిస్టిక్, వంశీ టీవీ, XYZ అన్నారు, మీరు ఈ సినిమా రంగం ఎందుకు వచ్చారని కూడా అడిగారు మన మిత్రులు. నేను సేవ చేయడానికి ముందు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ప్రశ్న ఏమంటారంటే ఎందుకు వచ్చారు, ఏం చేస్తారు, ఏమైనా XYZ అంటారు. సో దాని గురించి కూడా నేను ఒక చిన్నది ఎగ్జాంపుల్ చెప్పి మీ దాంట్లోకి వెళ్తాను. సో ఏంటంటే మా ఫాదర్ అనేది ఫిలిం దాని నుంచి వచ్చారు. మీకు పూర్ణ పిక్చర్స్ అనే అద్భుతమైన సంస్థ, పాత వాళ్ళందరికీ తెలుసు, ఈ జనరేషన్ గురించి తెలియదు. వాళ్ళ సంస్థలో నేను చిన్నప్పటి నుంచే సినిమా రంగం నుంచి, మా ఫాదర్ నన్ను చదివించింది కూడా సినిమా రంగం నుంచే చదివించారు. సో మీరు అన్నది చూసారు, కళ అనేది ఎప్పుడు కూడా మనకి వదలదు, మనం వదలలేము, మనం వదలలేము. సో ఈ కళ మీద అభిమానంతో ఎన్నో సంవత్సరాలు గ్యాప్ వచ్చినా మళ్ళీ ఈ సినిమా దాంట్లోకి వచ్చి ఫిలిం ఫెస్టివల్ అనేది చేస్తున్నాం. సో నెక్స్ట్ సార్, ఇప్పుడు మనం ఎన్నో ఈవెంట్లు చేసాం, ఈ ఈవెంట్ అనేది ఫిలిం ఫెస్టివల్. సో మనకి ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవుతుంది, భగవంతుడి అనుగ్రహం, మీ అందరి ప్రోత్సాహంతో, మీ అందరి సపోర్ట్తో.
నెక్స్ట్ నేను ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక ఈవెంట్ అనేది ఇంటర్నేషనల్ ఫెస్టివల్ విత్ గవర్నమెంట్ సపోర్ట్తో లేదంటే మన ఎన్జిఓ సర్వీసెస్తో కానీ ఈవెంట్ అనేది ఫిలిం అనేది చేయాలని ఉద్దేశం. మెయిన్ ఉద్దేశం ఇంకోటి ఏంటంటే ఏదో అవార్డులు ఇవ్వాలి ఏం కాదు, కళాకారులు ఒక వేదిక క్రియేట్ చేయడం మా నిరంతరం మనసులో పైనుంచి కింద వరకు మాకు హోల్ హార్టెడ్గా మేము చెప్పేది ఏంటంటే నాకు తోసినంత వరకు నేను కళాకారుని ఎంకరేజ్ చేయడం నిరంతరం ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా గ్రాండ్గా 2026లో ఇంకా పెద్ద ఫెస్టివల్ అనేది నేను చేస్తాను. ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. రైట్. ఓకే అండి వంశీ గారు, మీ తరపున అండ్ మీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ టీం తరపున ఆ ఈవెంట్కి వచ్చే ప్రేక్షకులకు కానీ ఆ ఈవెంట్ చూసే ప్రేక్షకులు లేదంటే అవార్డు తీసుకునే అవార్డీస్కి కానీ మీరు ఏమన్నా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? సో మంచి క్వశ్చన్ అండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మనం చేసే ఉద్దేశం మంచిది కాబట్టి ఆల్రెడీ ప్రజాదరణ అనేది బాగా వస్తుంది. కళాకారు నుంచి కానీ పబ్లిక్ నుంచి కానీ కొత్తగా చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ ఆల్రెడీ చేసేసిన వాళ్ళు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే వేదిక మేము కొంత చిన్నదంటే చిన్నది కాదు, కొంతవరకు పరిధి అనేది పెట్టుకున్నాం. సో మీరు ఏంటంటే ఎక్కువ మంది అక్కడ వచ్చి క్రౌడ్ పుల్ చేసుకుని మీరు మిగతా వాళ్ళకి ఇది ఒక నేను ఇంకోటి కూడా చెప్పాను, మెసేజ్ కూడా ఉంటుంది మీకు, మంచి మెసేజ్. పాత సీనియర్ ఆర్టిస్టులు అందరూ ఒక మంచి మెసేజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మీరేం చేస్తారంటే రావడం ఒక ఎత్తు అయితే కొంతమంది టీవీలే అందు మీ యొక్క యూట్యూబ్ కానీ మీ యొక్క అమూల్య సమయం అనేది వేచించమన్నాను, వేరే సినిమాలు చూడమని కాదు, కానీ ఇది ఎంతో కొంత మీకు కళాకారుల రంగంలో కళ యొక్క ఇంపార్టెన్స్, కళ యొక్క ప్రత్యేకత ఏదో ఒకటి పాయింట్ అనేది మీకు దొరికింది. కాబట్టి మీ ఇంట్లోంచే మా యూట్యూబ్ ప్రచార మాధ్యమాల్లో ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, వంశీ టీవీ, సౌత్ మీడియా, TG24 టీవీ, వైబ్ ఛానల్, ఇలా ఎన్నో ఛానల్స్లో మేము ఈ లైవ్ అనేది పెడతాము. కాబట్టి మీ ఇంట్లో చూసుకుని ఈ యొక్క ఈవెంట్ని మీ అందరి ఆశీర్వాదంతో, ఒక్క శుభాకాంక్షలతో ఆశీర్వాదంతో ఈవెంట్ అనేది గ్రాండ్ సక్సెస్ చేయండి. సో క్రౌడ్ అక్కడ ఎక్కువ రావద్దు. దీని గురించి పాసులు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఈ పాసులు కూడా కొంతమందికి వరకే ఇస్తాము. సో మీరందరూ ఇంట్లో చూడండి, హ్యాపీగా చూడండి, ఫ్యామిలీతో సినిమా చూస్తున్నారు, సినిమా పండగ, ఇది ఒక పండగను చూడండి, సినిమా పండగను చూడండి. సినిమాలు రోజు వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉంటారు. ఈ కళాకారులందరినీ చూసి ఒక మీలో ఒక ఇన్స్పిరేషన్, ఆనందం, హ్యాపీనెస్ అనేది మేము క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు కూడా అందరూ కూడా హ్యాపీనెస్ పొంది మీ ఆశీర్వాదం, మీ యొక్క ఆశీర్వాదాన్ని మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. కుటుంబ సమేతంగా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఫిబ్రవరి 9న పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి సంబంధించినటువంటి చిట్ చాట్, మన టీంతో అయితే చిట్ చాట్ అయితే ఇది. మీరు కూడా ఆ ఈవెంట్ కోసం ఆ యూట్యూబ్ ఛానళ్ళలో చూస్తూ ఉండండి, వీలైన వాళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఫిబ్రవరి 9వ తేదీన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరగబోతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ టాలెంట్ అవార్డ్స్ 2025లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేయమని టీం తరఫున, మా ఛానల్ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాము. గ్రాండ్ సక్సెస్.